కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 14వ వచనము ఒకరు చదవండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు. అలాగే మీరే అనుగ్రహించారు, మీరే బోధించి, మీరే వివరించి కృపచూపమని యేసు నామములో అడుగుతాం తండ్రి. అయితే ఇక్కడ చూడండి, మనము ఈ వాక్యాన్ని సరిగా ఇది ఒక ప్రవచన వాక్యముగా మనము చూస్తూ ఉన్నాం. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తుగా భ్రమసియుందురు గాక. మొదటి మాట భ్రమ తీయుటకై, ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడతారు, మరలా భ్రమింప చేస్తాడనమాట అండి దేవుడు ఆ విధముగా శత్రువులకి కలగజేస్తానని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. అలాగే కింద వచనములో కూడా ఏమని ఉంటుందంటే, వెనుకకు మళ్లింపబడి సిగ్గుపడు, వెనుకకు మళ్లింపబడుతుంది, వెనకకు వెళ్తారు కీడు తలపెట్టిన వారు. మరలా ఏమంటూ ఉన్నారు, బొత్తుగా భ్రమింపజేస్తాను తీయుటకు శత్రువులకి, అలాగే సిగ్గుపడుతురు అని చెప్పేసి 3 వాటిలో చూస్తూ ఉన్నారు. ఇది ఈ ప్రవచనము ప్రభువు దగ్గర మనకి నెరవేరుస్తూ ఉన్నారు. ఈ శుక్రవార దినాన ఆ ప్రవచనము నెరవేరినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఒకనొక సందర్భంలో ఆయన తోటలో రాత్రి వేళ జరిగిన సందర్భము మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇక్కడ నేను చెప్పే వివరణ అంతా కూడా యోహాను 18వ వచనంలో ఉంటుందండి. అయితే ప్రభువుని అప్పజెప్పాలని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అప్పజెప్పాలని చూస్తూ ఉన్నప్పుడు అరణ్యములో ఆయన ఉన్న ప్రదేశము ఎవరికి తెలుసు అంటండి? యోధా గారికి తెలుసు, శిష్యులైన వారికి తెలుసు, యోధాకి తెలుసు. చూసారా, అపవాదికి ఎలా తెలుస్తూ ఉన్నది? సొంతముగా అక్కడ ఉన్నవారితో బట్టే ఆ ప్రదేశము తెలుస్తూ ఉన్నది. అయితే బయట వారు గమనించలేరు. చూసారా, శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారు? కూడా ఉన్నవారు. అలాగే అపవాది కూడా, సైతానుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచే వచ్చాడు. అపవాది కూడా దేవుని దగ్గర నుంచే. అందుకనే దేవుని యొక్క ఎలా శోధించాలో, ప్రజలను ఎలా శోధిస్తే ఎలా పడతారో బహుయుక్తి గలదిగా బైబిల్ వాక్యాలు చెప్తూ ఉన్నాయి. తెలివైనది, అందుకే ఎలా పడగొట్టాలో సమస్యను తెలిసిన ఉన్నది అనేది. అయితే ఇక్కడ చూడండి, యోధా గారికి తెలుసు ప్రభు ఎక్కడ ఉన్నారు, ఎందుకంటే కూడా ఉన్న శిష్యుల్లో ఉన్నాడు కాబట్టి. అయితే ఈ సమాచారము ఆయన అమ్ముడు పోయి చెప్పేశాడు. చెప్పినప్పుడు వారందరూ కూడా పట్టుకోవాలని ఆయన దగ్గరికి వచ్చారంటే రాత్రి వేళ వచ్చినప్పుడు. అయితే ఇక్కడ వారు అనగా ఎంతమంది వచ్చారంట పట్టుకోవాలని? యోధా సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పంపిన బంట్రోతులు ఎంటబెట్టుకొని దివిటీలు పట్టుకొని దీపములతోనూ ఆయుధాలతోనూ వచ్చారంటండి. దివిటీలు, దీపములు, ఆయుధాలతో వచ్చారంటండి. ఎవరెవరు? పరిసయ్యులు, సైనికులు, ఈ బంట్రోతులు, సమస్యమును వీరు ఒక ప్రభువును పట్టుకోవడానికి ఇంతమంది వచ్చారు. రాత్రి వేళ వచ్చారు. రాత్రి వేళ వచ్చినప్పుడు ఆయన కనిపించారంటండి. వారికి ఎదురుకుండా కనిపించారు. వారు ఎదురుకుండా కనిపించినప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారంటే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడ వాక్యము చదువుకున్నాం కదండి, నిన్ను ప్రాణము తీయడానికి వచ్చిన వారికి భ్రమింప చేస్తాను అని కీర్తనకారుడు చెప్పాడు కదండి. వారికి ఏం చేశారు? గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. చూడండి, వారికి అంతా కూడా అయోమయమైపోయింది. ఎదురుగుండా ఉన్నారు. ఎదురుగుండా ఉన్నప్పుడు ఎందుకంటే గుర్తుపట్టలేదని చెప్తూ ఉన్నాను. అక్కడ కూడా వారితో పాటు యోధా కూడా ఉన్నాడు.
యోధా ఉన్నప్పుడు ఆయన గుర్తుపట్టలేడా? వారందరూ కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయనే తిరిగి అడుగుతూ ఉన్నారంటండి, మీరు ఎవరి కోసమో వెతుకుతున్నారు? ఆయనకి తెలిసే అడుగుతూ ఉన్నప్పుడు, మేము యేసుని వెతుకుతున్నాము అని చెప్పినప్పుడు, నేనే ఆయన్ని అని చెప్పారంటండి. నేనే ఆయన్ని అని చెప్పినప్పుడు ఏమి చేశారంటే వారందరూ కూడా వెనకకు తగ్గి కింద పడిపోయారంటే. చూసారా, అక్కడ జరిగిన సందేశము, ఆ సందర్భం విశ్లేషించినట్లయితే వారికందరికీ అయోమయము అయిపోయింది, వెనకకు తగ్గారు. ఇక్కడ మన వాక్యంలో కీర్తనకారుడు చెప్పినట్లుగా చూసాం కదండి, కీడు చేయగారు వెనకకు మళ్లింపబడి సిగ్గునందుదురు. వెనకకు వెళ్ళి క్రింద పడిపోయారు. క్రింద పడిపోయిన వారిని మరలా ఈయనే లేపి మరలా అడుగుతున్నారంటండి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అనగా వారికి అంతా కూడా అంధకార స్థితి, అయోమయము, గందరగోళము, మైండ్లు కూడా ఎలాగైపోయినో ఒకసారి చూడండి. మరలా అడుగుతున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారండి? మరలా యేసుని అన్నప్పుడు, నేనే అన్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే ఆయనని పట్టుకోవాలని చూసి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు చూడండి, ఆయనకే అప్పచెప్పుకోవడం వల్ల వారికి అంగీకరించినందువలన వారు బంధించడానికి దేవాతి దేవుడు కృప చూపించాడు. అప్పుడు ఆ పట్టుకున్న సందర్భంలో మన పేతురు గారు శిష్యుల్లో కూడా ఉన్నారు. ఆయనకి కోపము ఎక్కువ. ఆయన ఏంటండి, ఆయన వృత్తి చేపలు పట్టుకోవడం. వారు ఏం చేస్తారండి, చేపల్ని కట్ చేస్తారు. చేపలు కట్ చేయడానికి ఏం వాడతారు? కత్తి వాడతారు. ఆ కత్తి ఆయన వరలో ఉంచుకున్నాడు. ఆయన వరలో ఉంచుకున్న కత్తిని తీసి దూసి చెవిని నరికేశాడంట. మా ప్రభువునే పట్టుకుంటావా అని ఆయనకి కోపము వచ్చి, రోషము వచ్చి, మా ప్రభువునే పట్టుకుంటావా అని చెప్పేసి, బంధిస్తావా అని చెప్పేసి ఆ మల్కు అనే దాసుడిని ఏం చేశాడు, కత్తితో నరికాడు. ఇది నరికినప్పుడు ప్రభు అన్నారంటే, అనుగ్రహించి వీరందరినీ ఇది మంచి పద్ధతి కాదని వాదించినప్పుడు ఆయన వెనక్కి తగ్గారు పేతురు గారు. అయితే అక్కడ తగ్గి ఆయన అంటూ ఉన్నారు, ప్రభు అంటూ ఉన్నారు, ఏమని అంటున్నారంటే, గిన్నెలోది నేను త్రాగుకుందునా అని, తండ్రి అనుగ్రహించలోనిది గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అని. చూసారా, ప్రభు ఆ తండ్రి అనుగ్రహించిన గిన్నె ఆ రోజున అప్పగించడం అంటే, ప్రభు అనుగ్రహించిన గిన్నె అంటే ఆనందము, సంతోషము భరితమైన గిన్నె కాదు, శ్రమలనే గిన్నె. అందులోది త్రాగకుందునా, ప్రభు నియమించిన శ్రమలలోది ఆయన చిత్త ప్రకారము ఆ పాలివాడుని నేను అవ్వకుండా ఉందునా అని. అలాగే చూడండి, ఆ పాలివాడు వాగుడుకు ఆయనకు ఒక భాగ్యముగా తలంచున్నాడు. అక్కడ దేవుడు శ్రమలు అనే గిన్నె పెట్టినప్పుడు, అలాగే తండ్రి యొక్క శ్రమల్ని నిర్ణయించినప్పుడు అందులో పాలివాడు మగడుకు నేను కాకుండా చేస్తావా అని పేతురు గారిని అంటూ ఉన్నాడు. అయితే నేను పాత్రుని కావాలి, శ్రమల్లో పాత్రుని నేను అవ్వాలి, నేను ధన్యుని అవ్వాలి అని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున మనకు నియమించిన శ్రమలు అదంతా కూడా మనము నియమించిన ధన్యతగానే అనుగ్రహించబడాలి. అవి మన మేలు కొరకే, ఆ దండన మన మేలు కొరకే, గద్దెంపు మన మేలు కొరకే, శ్రమ మన మేలు కొరకే. శ్రమ ఉన్నది ఎంత శాశ్వత కాలమో కాదు, కొద్ది కాలమే. దండన కూడా మనల్ని హెచ్చరించడానికి, అవమానాలు మనల్ని హెచ్చరించడానికి. ఇదంతా కూడా దేవుడు మనకి స్వయముగా ఆయన అనుగ్రహించి గిన్నెలోది తాగడం వల్ల ఆయన ఏమయ్యారండి, మృత్యుంజయుడి ప్రభు సన్నిధి పార్శ్వమున ధన్యత కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అటువంటి ప్రభువుని దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను చేర్చుకో అంటూ ఉన్నాడు. ఈ రోజున ఈ సాయంత్రం వేళ సమయంలో నన్ను చేర్చుకో అంటూ ఉన్నాడు. నన్ను చేర్చుకోవడం అంటే ఎలా చేర్చుకోవాలి? నన్ను చేర్చుకోమంటున్నాడు. ఆ ప్రభు నన్ను చేర్చుకోమంటున్నాడు. నన్ను చేర్చుకుంటే
తండ్రిని చేర్చుకున్నట్లే అన్నాడు. ఇది ఎలాగా అనే మనం వాక్యంలో చూసుకున్నట్లయితే ఈ వివరణ అంతా కూడా 10వ అధ్యాయము మత్తయి 40లో ఉంటుందండి. అలాగే ఎలా అయితే మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, మిమ్ములను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. మనల్ని శిష్యుడైనా సరే, అలాగే మనల్ని అల్పులమైనా సరే, అలాగే అపోస్తులైనా సరే దేవుని పేరట చేర్చుకున్నవాడు. కొన్ని సందర్భాల్లో చూడండి, మనకి గృహప్రవేశాలు కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇది పెడితే మనకి పుణ్యం వస్తుందని వారిని ఆదరించి పెడుతూ ఉంటారు. కొన్ని పశువులను కూడా గృహంలోకి ఆహ్వానించి అవి అనగా ఏమని చేర్చుకుంటారు వాళ్ళు? విశ్వాసము. వారి యొక్క విశ్వాసం ఏమిటి? ఇలా చేయడం ద్వారా మాకు మేలు కలుగుతుంది అని వారు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ సృష్టిలో అన్నింటికన్నా విలువైనది మనిషి విలువైన వాడు. అటువంటి మనిషిని ఈ రోజున దేవుని సేవకుడిని కానీ మనము చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే నన్ను చేర్చుకున్నాను, అలా సేవకుని చేర్చుకున్న వెంటనే ప్రభువుని చేర్చుకున్న వాళ్ళు అవుతారు. అయితే ప్రభువును కూడా మనము చేర్చుకోవాలి. ఆయన చేర్చుకున్నవాడు అయితే ఏ విధంగా చేర్చుకోవాలి? మనస్సులో, గృహములో, అలాగే విశ్వాసము. ఏ విశ్వాసముతో చేర్చుకున్నారు వారు? నాకు ఈ ఫలానా మేలు కలుగుతుందని విశ్వసించి చేర్చుకున్నారు. వారికి అదే ప్రార్థిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, అదే ప్రార్థిస్తారు. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, అయితే దేవుని సేవకుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన చేర్చుకొని ఆహారం పెడితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు దేవుణ్ణి చేర్చుకున్న ఫీలింగ్ వచ్చి నాకు మేలు జరుగుతుందని విశ్వసించి పెట్టినట్లయితే అదే జరుగుతుంది అంటండి. మరలా ఇంకొకటి, నీతిమంతుడు, ఆయన చాలా మంచివాడు, ఆయన చాలా మంచివాడు అని మనం తలంచాము. ఆయన చేర్చుకొని మనం పెడితేనంట అదే నీతిమంతుని యొక్క ప్రతిఫలము మనకి కలుగుతుంది. ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలమే పొందుతుంది. అందుకనే వాక్యంలో అంటూ ఉన్నాడు, శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా, శిష్యుడని ఈ చిన్నవారిలో, శిష్యుడని చిన్నవారిలో అల్పులుగానే చూస్తూ ఉన్నారు. కానీ చేర్చుకొని వారికి కలిగినదంతా కూడా, వారికి కలిగిన బిందె నీళ్ళు వారికి ఇమ్మంటూ ఉన్నారు. ఇమ్మట్లేదు, కానీ కొద్దిపాటి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగడవడానికి ఇవ్వండి. వాడు నిజముగుండా వాడు తన ఫలము పోగొట్టుకోడు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని దేవుడు ఈ వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడండి, అటువంటి ప్రభువు మనకి ఈ రోజున 7 ఆత్మల గలవాడై ఈరోజు దర్శనంలో మనకు చెప్తూ ఉన్నాడు. ప్రకటన 3:3లో 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పున సంగతులు. ఈ రోజున 7 ఆత్మలు గల దేవుడు, 7 నక్షత్రముల తేజోమయంగా ప్రకాశించే దేవుడు మనకు చెప్పు సంగతులు ఏమనుకుంటున్నాడంటే, నీ క్రియలను ఎరుగుదును, ఈ పనులన్నీ మన పనులన్నీ దేవుడు ఎరుగుదును, ప్రతి విషయము ఎరుగుదును. ఏమనగా మనకు జీవించుచున్నాము కానీ మన పేరు మాత్రమే జీవిస్తూ ఉన్నామంటండి. మనమందరము కూడా మృతులమే, పైకి మాత్రము జీవిస్తూ ఉన్నాము. కానీ ఎందువలన మృతులమని వాక్యం చెప్తుంది? చేస్తున్న క్రియలను బట్టి మృతులు అని చెప్తూ ఉన్నాడు. మృతులైన మనము సజీవులమే, కానీ క్రియలను బట్టి మృతముగా దేవుడు భావిస్తూ ఉన్నాడు. చూసారా, మన దృష్టిలో జీవించినట్లుగా మనం భావిస్తూ ఉంటాం. వీడు జీవించాడు, వీడు మరణించాడు అని భావిస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము? మృతుల కింద చూస్తూ ఉన్నాం. మనము మృతులైన దేవుని దృష్టిలో సజీవులముగా ఉండాలని రాత్రి వేళ ఆశపడుతూ ఉన్నాడు. సజీవులంగా ఎలా అవ్వగలము అని మనం చూసినట్లయితే, గనుక జాగరూకులై అనగా మెలకువగా ఉండి చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. మిగిలిన వాటిని ఏ విషయంలో మనము బలహీనముగా స్పష్టముగా మనకు తెలుసు, అవన్నీ కూడా
బలపరుచుకో, బతికించుకో, జీవింప చేసుకో, సజీవుడవు, చెడు క్రియలను మానే అని వాక్యము సెలవిస్తుంది. జీవించుప చేసుకో అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనగా ఎలా విన్నామో, ఏ విధముగా బలపడ్డామో, ఏ విధముగా విశ్వాసములో ఎదిగామో ప్రతీది కూడా జ్ఞాపకము చేసుకొని, మన యొక్క మేలుని జ్ఞాపకము చేసుకొని అలాగే గైకొనొచ్చు, వాటిని గైకొనొచ్చు, మేలును చేసిన వాటిని గైకొనొచ్చు. ఏమని అంటున్నాడండి? మారు మనస్సు పొందుము. ఈ రోజున మారు మనస్సు పొంది అలాగే గత జ్ఞాపకములన్నీ మేలు చేసి జ్ఞాపకము చేసుకొని అలాగే బలపడే కృప, సజీవును దేవుని దృష్టిలో సజీవుడుగా ఉండే కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువా తండ్రి స్తోత్రములు, వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు. ఇంకనూ జరగవలసిన కార్యక్రమంలో బహుగా కూటంలో కూడా సమస్యను ప్రక్షోభం యేసునామమున తండ్రి. ఆమేన్.